సరే ఇప్పుడు డైట్ అనగానే చాలా మంది కీటో డైట్ అంటున్నారు. ఇప్పుడు దాని గురించి వివరంగా చెప్పండి. కీటో డైట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కీటో అంటే ఏంటి అర్థం చేసుకోవాలి మనం. సో కీటో అంటే బాడీలో వెన్ దెర్ ఇస్ అన్ అబ్సెంట్ ఆఫ్ షుగర్. ఇప్పుడు మన బాడీ అంతా రన్ అయ్యేది షుగర్తో. చాలా మందిది రైస్ తింటారు, ఇడ్లీ, దోశ, పూరి, చపాతి అన్ని తింటారు. ఇవన్నీ గ్లూకోజ్ కన్వర్ట్ అవుతాయి. అండ్ గ్లూకోజ్ కన్వర్ట్ అయినప్పుడు బాడీకి ఎనర్జీ అంతా గ్లూకోజ్ వాడుకుంటుంది, మన బ్రెయిన్ అంతా కూడా. అదే ఒకవేళ గ్లూకోజ్ రాలేదనుకోండి బాడీకి, అంటే కార్బోహైడ్రేట్స్, షుగర్స్ ఇవ్వలేదనుకోండి మీరు, సో బాడీ వెంటనే సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సర్వైవల్ మోడ్ అంటే ఏంటి? మనం ఏమి ఇవ్వకపోయినా మనల్ని బ్రతికించే ప్రయత్నం అది, మన బాడీ నిలబెట్టే ప్రయత్నం. ఆ ప్రయత్నంలో ఫ్యాట్ని బర్న్ చేసి అది కీటోన్గా మార్చి, ఫ్యాట్ని బర్న్ చేసి కీటోన్స్గా మార్చి సప్లై చేస్తుంది. సో కీటో డైట్ అంటే ఒక స్పెసిఫిక్ మెనూ ఏం కాదు. మీరు అంటే మనిషిని బట్టి, తినే పదార్థాలని బట్టి, సో ఆ ఫ్రీక్వెన్సీ, ఆ టైం డ్యూరేషన్, ఫాస్టింగ్ టైంని బట్టి బాడీలో కీటోన్స్ జనరేట్ అవుతాయి. సో ఆ కీటోన్స్ బాడీకి, మన బ్రెయిన్కి మొత్తం ఎనర్జీ సప్లై కీటోన్స్ ద్వారా జరుగుతుంది. సో దాన్ని కీటో డైట్